సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ టెట్ మొదటి ప్రశ్న. అక్వేరియంలోని చేపల యొక్క ప్రవర్తనను పరిశీలించడము అనేది నియంత్రిత పరిశీలన కిందకు వస్తుంది. నియంత్రిత పరిశీలన. తర్వాయి ప్రశ్న. సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. ఇది ఈ క్రింది వికాస సూత్రాన్ని సూచిస్తుంది. వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ నియమాన్ని సూచిస్తుంది. వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. తర్వాయి ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము, వాటిని నియంత్రించే శక్తిని కలిగి ఉన్నామని భావించే దశ కౌమార దశ. తర్వాయి ప్రశ్న. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో? బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హావింగ్ హార్ట్స్. తర్వాయి ప్రశ్న. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు 6 నుంచి 8 నెలల వయసులో ఏర్పడుతుంది. సాధారణంగా శిశువులో మొదటి పన్ను అనేది. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. పూర్వ బాల్య దశ అనేది హఠం చేయడము. అదేవిధంగా ఉత్తర బాల్య దశ ముఠా దశ అంటారు ఉత్తర బాల్య దశని. అదేవిధంగా శైశవ దశలో ప్రశ్నించడము మరియు నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కౌమార దశ విమర్శించడం. ఇవి సరైన సమాధానాలు. తర్వాయి ప్రశ్న. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటు నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమే మృత్యుమత్వం నిర్వచించింది క్రింది వానిలో? GW ఆల్పోర్ట్ నిర్వచించారు. తర్వాయి ప్రశ్న. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ? ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ, హేతుకీకరణకి ఉదాహరణ. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత. తర్వాయి ప్రశ్న. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం క్రింది వానిలో? ఏకకారక సిద్ధాంతం సమర్థిస్తుందన్నమాట. తర్వాయి ప్రశ్న. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఏదంటే ఆగమన వివేచన. తర్వాయి ప్రశ్న. పిల్లల అభ్యాసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏదని అడిగారు? యాంత్రిక బోధన జరిగినప్పుడు పిల్లలు అభ్యాసనం పట్ల సంసిద్ధంగా ఉండరు. మిగిలిన సందర్భాలు కూడా కరెక్టే. వైవిధ్య బోధన జరిగినప్పుడు సంసిద్ధంగా ఉంటారు. విద్యార్థి అభ్యాసనాంశం ప్రయోజనం తెలుసుకున్నప్పుడు సంసిద్ధంగా ఉంటారు. అదేవిధంగా అభ్యాసనానికి అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు పిల్లలు అభ్యాసనం పట్ల సంసిద్ధంగా ఉంటారు. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాయి ప్రశ్న. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం ఏమిటి? అంతర్గత ప్రేరణ. తర్వాయి ప్రశ్న. అభ్యాసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యము, అలసట, మత్తు పదార్థాల వలన కాదని వివరించింది క్రింది వానిలో? హెర్గెన్ హాన్ నిర్వచించారు. అభ్యాసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యము, అలసట, మత్తు పదార్థాల వలన కాదని వివరించింది ఎవరంటే హెర్గెన్ హాన్ వివరించారు. తర్వాయి ప్రశ్న. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యాసన వక్రరేఖ ఆరోహణ వక్రరేఖ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యాసన వక్రరేఖ ఏదంటే ఆరోహణ వక్ర.
తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో గౌణ అవసరం ఏది? మాస్లో అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం గుర్తింపు గౌణ అవసరం. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన భావన. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదుల ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిదేది? అభ్యాస నియమం అనేది. మిగిలినవి కూడా సరైనవే. పూరణ నియమం, సామీప్య నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. తర్వాత ప్రశ్న, డెజావో అనేది ఏ భాషా పదం? డెజావో అనేది ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం డెజావో అనేది. తర్వాత ప్రశ్న, పురాతన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం క్రింది వానిలో పురాతన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం నీత క్రమశిక్షణా సిద్ధాంతం అనేది పురాతన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఒకటి జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది అడిగారు క్రింది వానిలో? గ్రహించడము అనేది. మిగిలిన కూడా జ్ఞానాత్మక రంగానికి చెందినవే. విశ్లేషణ, మూల్యాంకనము, అవగాహన. గ్రహించడం అనేది ఏ రంగానికి సంబంధించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. జ్ఞానాత్మక రంగమా, భావావేశ రంగమా, మానసిక చలనాత్మక రంగమా? తర్వాత ప్రశ్న, పిఐఈడి అబ్రివేషన్ ఏమిటి? పిఐఈడి ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. తర్వాత ప్రశ్న, .gif ఫైల్ ఫార్మేట్ అర్థం ఏమిటి క్రింది వానిలో? గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. తర్వాత ప్రశ్న, NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ 3, 4, 5 తరగతులు. తర్వాత ప్రశ్న, భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం. 1968వ సంవత్సరంలో రూపొందించారు. తర్వాత ప్రశ్న, RTA 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని TC పొందే హక్కును తెలియజేసే అధ్యాయం క్రింది వానిలో? 2వ అధ్యాయం తెలుపుతుంది. 2వ అధ్యాయం. తర్వాత ప్రశ్న, ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం. ఉపన్యాస పద్ధతి ద్వారా 5% మాత్రమే. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. వైగాట్స్కీ ప్రకారం సాంఘిక విషయాల విశ్లేషణ అనేది వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. తర్వాత ప్రశ్న, ఫ్యూచర్ లెర్న్ అనేది MOOCను అందజేసే సంస్థ. ఫ్యూచర్ లెర్న్ అనేది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. డొక్కా సీతమ్మ వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు జరుగుతుంది. డొక్కా సీతమ్మ పేరున. తర్వాత ప్రశ్న, అభినయము, నృత్యం చేయడం అనేవి ఈ క్రింది నైపుణ్యాలకు చెందినవి. అభినయం, నృత్యం చేయడం అనేవి శారీరక నైపుణ్యాలకు సంబంధించినవి. శారీరక నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న, వికాస సూత్రాల ప్రకారం ఈ క్రింది వానిలో సరికానిది. వికాసంలో అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది నిశ్చిత రాంగ్ ఆన్సర్. వీళ్ళని కూడా సరైనవి. వికాసాన్ని ప్రాగుక్తీకరించగలం, ఇది కరెక్టే. వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయన్నమాట. అదేవిధంగా వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది నిశ్చిత రాంగ్. తర్వాత ప్రశ్న, స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ క్రింది వానిలో? స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏదంటే యవ్వనారంభ దశ.
తర్వాయి ప్రశ్న స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు క్రింది వానిలో స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించింది వైగాట్స్కి ఉపయోగించారు వైగాట్స్కి. తర్వాయి ప్రశ్న బంధురా ప్రకారం అనుకరణ అభ్యాసంలో మొదటి సోపానం ఏమిటి? బంధురా ప్రకారం అనుకరణ అభ్యాసంలో మొదటి సోపానం ఏంటంటే అవధానం. మొదటి సోపానం అవధానం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో కౌమార దశ యొక్క లక్షణం ఏమిటి? కౌమార దశ యొక్క లక్షణం నాయక ఆరాధన. కౌమార దశ యొక్క లక్షణం. తర్వాయి ప్రశ్న పెళ్లి అనే అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి బంధువులు మొదలగు గుర్తుకు రావడం సంసర్గ ఆలోచన. ఇది సంసర్గ ఆలోచన. తర్వాయి ప్రశ్న పీటర్ స్టాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం. పీటర్ స్టాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే భౌతిక సామర్థ్యం. బౌద్ధిక సామర్థ్యం ఏదంటే ప్రజ్ఞ. తర్వాయి ప్రశ్న సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం ధనాత్మక బదిలీ. తర్వాయి ప్రశ్న నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష క్రింది వానిలో నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష బాటియా ప్రజ్ఞామాపిని. బాటియా ప్రజ్ఞామాపిని నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. తర్వాయి ప్రశ్న చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరొక పేరు. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరొక పేరు వ్యక్తి అధ్యయన పద్ధతికి. వ్యక్తి అధ్యయన పద్ధతికి. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది అడిగారు? సహజీకరణం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందినది. తర్వాయి ప్రశ్న 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన ఏమిటి? 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన ఆకార భావన అనేది ఏర్పడుతుంది. తర్వాయి ప్రశ్న నీడను చూసి దయ్యమని భావించుట. నీడను చూసి భ్రమది భ్రమ. తర్వాయి ప్రశ్న మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తించుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి. తర్వాయి ప్రశ్న మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం క్రింది వానిలో ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం. తర్వాయి ప్రశ్న సాంఘిక అభ్యాసన సిద్ధాంతానికి వర్తించనిది. సాంఘిక అభ్యాసన సిద్ధాంతానికి వర్తించనిది ఏదంటే అనుభవపూర్వక అభ్యాసనం అనేది వర్తించదు. వీళ్ళన్నీ కూడా వర్తిస్తాయి. అనుకరణ ద్వారా అభ్యాసనము, పరిశీలన ద్వారా అభ్యాసనము, నమూనా అభ్యాసనం. తర్వాయి ప్రశ్న అభ్యాసనానికి సంబంధించి సరైన నిర్వచనం క్రింది వానిలో అభ్యాసనానికి సంబంధించి సరైన నిర్వచనం. అభ్యాసనం అనేది గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. తర్వాయి ప్రశ్న ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యాసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యాసన వక్రరేఖ అవరోహణ వక్రరేఖ ఏర్పడుతుంది. అవరోహణ వక్రరేఖ. తర్వాయి ప్రశ్న శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పింది క్రింది వానిలో జెర్సిల్డ్ వ్యాఖ్యానించారు. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత అనేది ఏర్పడుతుందని జెర్సిల్డ్ నిర్వచించారు. తర్వాయి ప్రశ్న దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది బహిర్గత ప్రేరణ. తర్వాయి ప్రశ్న టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం. ఇది జన్యుపరమైన కారకం టర్నర్ సిండ్రోమ్ అనేది. తర్వాయి ప్రశ్న ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యాస్థాయిలు 5+3+3+4.
తర్వాత ప్రశ్న అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ 20న జరుపుకుంటారు. నవంబర్ 20. తర్వాత ప్రశ్న ఆర్టీఏ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 3. తర్వాత హైపోగ్లైసీమియా ఈ వైకల్యానికి దారితీస్తుంది. హైపోగ్లైసీమియా అనేది అభ్యాసన వైకల్యానికి దారితీస్తుంది. హైపోగ్లైసీమియా. తర్వాత ప్రశ్న టీఏఆర్ఎల్ అనగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. తర్వాత ప్రశ్న ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? క్రింది వానిలో ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రోనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరంటే బ్రోనర్. ఇవి సైకాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.